సాధారణంగా మనది బైక్ దొంగతనం జరిగినప్పుడు లేదా ఏదైనా దొంగతనం జరిగినప్పుడు దాని మీద సీరియస్గా ఆలోచిస్తాం, ఏం జరిగింది ఏంటి అన్నటువంటిది. అయితే ఆ దొంగతనానికి సంబంధించినటువంటి వాహనాలని పోలీసులు పట్టుకుని ఒకేసారి బల్క్గా పట్టుకొచ్చినప్పుడు మనకు సంతోషం, వాళ్ళకి కష్టం. ఎందుకంటే ఆ కేసులు తేలి మన వాహనం ఇచ్చేటందుకు నెలలు ఏళ్ళు పడతాయి. ఈలోపుగా అవి కాస్త అక్కడ పెద్ద తలనొప్పి అవుతాయి. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ప్లేస్ కావాలి. మనం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర చూస్తే వందలాది వాహనాలు బయట పెట్టి ఉంటాయి, లేదా ఆ పక్కన ఖాళీ స్థలాల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకని? ప్లేస్ ఉండదు వాటికి. ఎక్కడ పెట్టాలి? తీసుకొచ్చి వాహనాలు మనయి, దొంగతనం చేసింది ఎవడో, పట్టుకొచ్చింది పోలీసులు, దాన్ని అట్లాగే ఉండిపోతుంటాయి. రికవర్ చేసుకునే కొన్ని అవుతాయి, కొంతమంది తీసుకెళ్తారు, కొంతమంది ఎవరో తెలియక అట్లాగే ఉండిపోతుంటాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఇదే పరిస్థితి పోర్టులకి కూడా ఎదురవుతోంది. విశాఖపట్నం పోర్టులో తాజాగా ఇట్లాంటి పరిస్థితే ఎదురైంది. అక్కడ ఏంటంటే ఈ పోర్టులకు సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF అక్కడ భద్రత కల్పిస్తుంది. దాదాపుగా 6 సీజ్ చేసిన కంటైనర్లు 10 వరకు 7-8 ఏళ్ళుగా అక్కడే పడి ఉన్నాయి. డ్రగ్స్ అవశేషాలు ఉన్నాయని కానీ ఏదన్నా కంప్లైంట్ వచ్చి సీజ్ చేస్తే ఆ కంటైనర్ అక్కడ ఒక ప్లేస్లో పెట్టేస్తారు. అది పోలీసుల ఆధ్వర్యంలో అక్కడ ఉంటుంది. వాస్తవంగా అది పోర్టుకి భారం. ఎందుకంటే ఆ కంటైనర్లు తీసేస్తే వేరే కంటైనర్లు అక్కడ పెట్టుకోవచ్చు, అద్దె వస్తూ ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు కాబట్టి అద్దెలు రావు, ప్లస్ అవి ఆ ప్లేస్ని ఆక్యుపై చేసేస్తుంటాయి. వీటికి పరిష్కారం ఇంతవరకు ప్రభుత్వాలు ఆలోచించాల.